హనుమకొండ బాలసముద్రంలోని జీవా హాస్పిటల్ను శుక్రవారం ఏసీబీ ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని సూచించారు. హాస్పిటల్ యాజమాన్యం ధరలను కూడా పరిగణలోకి తీసుకొని సేవలు అందించాలని అన్నారు. ఆధునిక వైద్య సదుపాయాలతో పేదలకు అందుబాటులో వైద్యం అందించేలా హాస్పిటల్ పనిచేస్తుందని యాజమాన్యం తెలిపింది. చిన్న చిన్న కుటుంబాలు చాలీ చాలని వసతులతో ఉంటూ ఆర్థికంగా చాలా చితికిపోయిన వారు వారి యావదాస్తిని కూడా అమ్మేసుకొని తమ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించిన ఎవరికైనా అనారోగ్య పాలైతే మొత్తం వాటన్నిటి డబ్బులన్నీ ఆసుపత్రి పాలు చేసుకుంటూ మందుల షాపులో కొట్టి ఉన్నాయి మొత్తం అమ్మేసుకొని పెట్టే పరిస్థితి దుస్థితి ఇంకా ఉంది. ఈ సందర్భంగా ఈ 5 సోదరులు కలిసి ఇక్కడ జీవా హాస్పిటల్ అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ పెట్టారు. వారికి నా విన్నపం ఏంటంటే కాస్త సామాజిక బాధ్యతను దృష్టిలో పెట్టుకొని అందరూ డబ్బులున్న వాళ్ళు లేరు సమాజంలో, అందరికీ వైద్యం అందుబాటులో లేదు. కాబట్టి ఎవరికైతే వైద్యం అందుబాటులో లేని వారు, ఆర్థికంగా చితికిపోయిన వారు, వారి యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సామాజికంగా కాస్త సేవ చేయాలని, ఎందుకంటే మీరు చేసే సేవ డెఫినెట్గా సృష్టికర్త పైవాడు ఖచ్చితంగా మీకు మంచి చేస్తాడు. కాబట్టి సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి ఈ రకంగా ఆరోగ్యపరంగా వారికి సాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంతకుముందే ఇనాగ్రేషన్ అయినాక వారితో మాట్లాడుతూ అన్నారు, సార్ కేవలం ఇది మేము లాభాపేక్షతోని ఈ యొక్క హాస్పిటల్ని మేము పెట్టలేదు, ఎంతసేపు అని ఒకరి దగ్గర పనిచేయాలి, మేము ఎంతసేపు మేము ఉద్యోగం చేసుకుంటూ ఉండాలి, మేము ఎప్పుడు నలుగురికి ఉద్యోగం ఇవ్వచ్చు, ఎప్పుడు మేము 10 మందికి ఉపాధి కల్పించవచ్చు, ఎప్పుడు 10 మంది కుటుంబాలలో సంతోషం కల్పించవచ్చు అని చెప్పేసి నలుగురికి ఉపాధి కూడా దొరుకుతుంది, మా 5గురికి ఉపాధి కాకుండా మేము ఇంకొక 50 మందికి ఉపాధి ఇచ్చే పరిస్థితిలో ఉన్నామని, మాకు ఖర్చులు వెళ్తే చాలు 10 మందికి సేవ చేసే ఒక మహాభాగ్యం మాకు ఈ రకంగా వచ్చిందని చెప్పేసి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ మా యొక్క హాస్పిటల్, ఈ యొక్క జీవా హాస్పిటల్లో స్వచ్ఛందంగా ముందుకొచ్చి కాండ్రోలియం విషయంలో కావచ్చు, ఫీ విషయంలో కావచ్చు కాస్త ఆలోచించి మేము ముందుకెళ్తాం, అర్థం చేసుకుంటామని చెప్పేసి ముందుకు వచ్చిన డాక్టర్లందరికీ, టెక్నీషియన్స్కి, స్టాఫ్ అందరికీ మనస్ఫూర్తిగా వారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమాజంలో మరొక ముఖ్యమైన విషయం అందరూ కాస్త ఈ సందర్భంగా గమనించండి. అందరికీ నా యొక్క విజ్ఞప్తి కూడా, ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైదో తెలియదు, ఇంకా పెద్ద పెద్ద ప్రమాదాలు జరగవచ్చు. అప్పుడు మన దగ్గర డబ్బులు ఉండవు, ఆస్తిపాస్తులు ఉండవు, ఏం చేద్దాం? కాబట్టి అప్పుడు ఆదుకోవాలంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి.